అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి శ్రీనివాస్ లోన్ యాప్ వేధింపులు భరించలేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. దాదాపు 80% బర్నింగ్స్తో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎట్లా చూడొచ్చు? లోన్ యాప్ వేధింపులకు రోజు రోజుకు చాలామంది బలవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పటికే ఆ యువకుడు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి కూడా దాదాపు క్రిటికల్గా ఉన్నది. శ్రీనివాస్ అని శ్రీరాంపూరు ఏదైతే తూన్ల శ్రీనివాస్ 27 సంవత్సరాలు ఉంటాయి, కూలి పని చేసుకుంటాడు. సరే, డబ్బులు లేక అధోగతులు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఆధార్ కార్డు, ఈ కార్డులు పెట్టుకొని వాళ్ళు లోన్ ఇచ్చే అటువంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వాళ్ళు కట్టలేక పరిశాన్ అయినటువంటి సందర్భాలలో వేధించినప్పుడు ఆ వేధింపులకు గురై తట్టుకోలేక పాపం తూన్ల శ్రీనివాస్ అనే ఎస్సీ పిల్లాడు రాత్రి 10:30 గంటలకు మా ఓదెల మండలానికి చెందినటువంటి కొలనూరు రైల్వే స్టేషన్లకు వచ్చి పెట్రోలు, 1 లీటర్ పెట్రోల్ పోసుకొని దగ్ధమయ్యేటువంటి పరిస్థితులలో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం వచ్చి చూసే వరకు 60-70% కాలినటువంటి దాఖలాలు చూసారు. ఉటావుటిన ఆటోలో తీసుకొచ్చి ఏదైతే కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ ఏసీఎన్లు వేస్తే వాళ్ళు డబ్బులు కట్టలేక ఇవాళ ఒక 50,000-60,000 వేల బిల్లు అయితే రూపాయి లేనటువంటి పరిస్థితి. అందరం అక్కడ ఉండి ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు సూపరింటెండెంట్ తోటి మాట్లాడితే ఆ సూపరింటెండెంట్ ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఆ పిల్లగాని పరిస్థితి అధోగతి ఉంది, ఇప్పుడా రేపా అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లోన్ యాప్లకు చాలామంది బలైపోయి కుటుంబాలు కూడా నిర్వీర్యమైపోయి అనవసరంగా బజారున పడేటువంటి పరిస్థితి. వాళ్ళకు నమ్ముకున్నటువంటి కుటుంబం, తల్లిదండ్రులు కానీ, తర్వాత అన్నదమ్ములు కానీ, వాళ్ళ కుటుంబం మొత్తం బజారున పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ లోన్ యాప్లను ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పరిస్థితి నుంచి ఏదైతే అధిగమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. మాయ మాటలు చెప్తారు, లోన్ తీసుకునేంత వరకే వెంటబడతారు, ఒక్క ప్రీమియం చెల్లించకుంటే వెంటాడి వేటాడినట్టుగా చేస్తారు. దీనికి చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా వాళ్ళ టార్చర్ ఉంటుంది అనేటువంటి కోణంలో ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన లోన్ యాప్ మీద చర్యలు వెంటనే తీసుకోవాలి. ఇప్పటి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంలో కరీంనగర్లో సతీష్ అసోసియేట్స్ అనేటువంటి సంస్థను నిర్వహిస్తున్నారు. ఉన్నతంగా జీవించాడు గూడ సతీష్ రెడ్డి. అయితే పలు ప్రాంతాల నుంచి కొంత లోన్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో 1-2 ప్రీమియంలు చెల్లించలేదు. దీంతో వేధింపులు అధికమయ్యాయి. ఎప్పుడు చెల్లిస్తారనేటువంటి కోణంలో టార్చర్ అధికమైంది. వాళ్ళ టార్చర్ భరించలేక వారి కార్యాలయంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. చనిపోయిన తర్వాత సైతం లోన్ యాప్ నిర్వాహకులు, ఎస్ బ్యాంక్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఆదిత్య బిర్లా కావచ్చు, వారికి సంబంధించినటువంటి అందరూ కూడా టార్చర్ పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే స్పందించినటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపల మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. వీరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ వస్తుంది. మనతో మాట్లాడడానికి వారి బంధువు ఉన్నారు. ఏం జరిగింది చెప్పండి. మావోనికి సతీష్ అసోసియేట్స్ అని మావాడు పెట్టాడు. దానిలో లోన్ యాప్స్కు సంబంధించి చేస్తుండే. దానికి పెద్ద కూడా కాదు, చిన్న అమౌంట్ కొరకు ఇబ్బంది పెట్టి రోజు టార్చర్ చేస్తే టార్చర్ తట్టుకోలేకనే చనిపోవడం జరిగింది. ఏం జరిగింది చెప్పండి, మీకున్న సమాచారం. నాకేం లేదండి, నాకు తెలియదు. యాక్చువల్లీ నేను నిజామాబాద్ నుండి. లోన్ యాప్కి సంబంధించి ఎట్లా లోన్ యాప్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈఎంఐ ఒక్కటి కూడా పెండింగ్ ఉన్నా అని అరెస్ట్ చేస్తూనే ఉంటారు. డైలీ ఒక నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, డిఫరెంట్ ఛానల్స్ నుండి చేస్తూనే ఉంటారు. కానీ ఇది పరిష్కారం కాదు. ఇప్పుడు ఏదో చేసుకున్నాడు, సూసైడ్ చేసిండు, కానీ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంటుంది. దయచేసి వేరే వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే ఇటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలని ఒక విన్నపం. మొత్తం మీద చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు. ఈ క్రమంలో ఆ సతీష్ రెడ్డికి ఒక పాప బాబు ఉంది. 40 సంవత్సరాల వయసు. కరీంనగర్లోనే సొంత ఇల్లు ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన మృతి చెందిన తర్వాత సైతం ఫోన్ కాల్స్ వచ్చాయి, ఆయనతో మాట్లాడియండి ఒక్కసారి అంటూ టార్చర్ పెట్టినట్టుగా కాల్ రికార్డు కూడా మన దగ్గర ఉన్నది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి లోన్ యాప్ నిర్వాహకుల దాష్టికాలను అరికట్టాల్సిందే, ఇట్లాంటి వాటికి చెక్ పెట్టాల్సిందే అంటే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.